తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గూడుబండి బతుకులు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా, కనీసం కుశల ప్రశ్నలైనా అడగకుండా తిన్నగా తల్లితో చెప్పడం మొదలెట్టింది భారతి. అమ్మా, నీ చిన్న కూతుర్ని ఇక్కడకు తెచ్చి పెట్టుకున్నప్పుడు అక్కడ నా పరువు పోతోంది అని నేను గోల పెట్టినా మీరెవరూ వినిపించుకోలేదు. పోన్లే, అత్తారింట్లో కష్టాలు భరించలేక వచ్చేసిందని కొన్నాళ్ల తర్వాత అందరూ ఊరుకున్నారు. ఇప్పుడు నీ మనుమరాలు మన ఇంటి పరువు తీసే పనులు చేస్తోంది. నువ్వు ఇంకా ఇలా నోరు మూసుకొని కూర్చుంటే మన కుటుంబం మొత్తం వీధిన పడుతుంది అంది కోపంగా. పక్క గదిలోంచి ఈ మాటలన్నీ వింటున్న జయ గుండెలు గుబగుబలాడాయి. ఎవరి గురించి ఈ భారతి మాట్లాడుతుంది? నిన్న చంద్రిక చెప్పిన మెడికల్ రిప్రజెంటేటివ్ గురించేనా? అయినా ఊర్లో మరో మూల ఈ భారతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడి విషయాలన్నీ ఎలా తెలుస్తాయి అనుకుంది జయ. అదేమిటే భారతి, రాక రాక ఇన్నాళ్లకి వచ్చావు. వస్తూనే నువ్వు ఎలా ఉన్నావు అనైనా నన్ను అడగకుండా దెబ్బలాట పెట్టుకున్నావు. ఏమైందే తల్లి? విస్తుపోతూ అడిగింది సుభద్రమ్మ. అమ్మా, నీ మూడో మనవరాలు ప్రభ చేసిన పని చూసావా? అది కూడా మా ఆయన పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తుండడం వల్ల అది చేస్తున్న నిర్వాకాలు నాకు తెలిసాయి. లేకపోతే ఎప్పటికీ తెలిసేవి కాదేమో అంది పక్కనున్న కుర్చీ ఫర్రున లాక్కొని అందులో చితికెలపడుతూ. పక్క గదిలోంచి మాటలు వింటున్న జయ ఉలిక్కిపడింది. ఇదేమిటి, ఈ భారతి నిన్న చంద్రిక చెప్పిన మెడికల్ రిప్రజెంటేటివ్ గురించి మాట్లాడుతుందేమో అనుకుంది. ప్రభ గురించి ఏదో చెప్తోంది. ఏమై ఉంటుంది చెప్పమా? ఏం చేసిందే ఆ ప్రభావతి? ఆశ్చర్యంగా అనుమానంగా అడిగింది సుభద్రమ్మ. ఏం చేసిందా? విను. తనతో పాటే పనిచేసే ఒక బెంగాలీ వాడితో చాలా రోజుల బట్టి తిరుగుతోందట. మధ్యాహ్నం ఇద్దరూ కలిసి భోజనమట. ఆఫీస్లో టైము దొరికినప్పుడల్లా ఇద్దరూ ఒకటే ఇకైకలు పకపకలునట. ఆ అమ్మాయి మీ చుట్టాలే కదా, అలా బాగాలేదు, కాస్త ఆ పిల్లకి చెప్పండి అని ఆఫీస్లో చాలామంది ఈయనకి చెప్తున్నారట. ఈయనకి తల కొట్టేసినట్లు ఉందట. నేను చెప్పినా వినిపించుకొని మొండిపిల్ల అది. నువ్వైనా వెళ్ళి మీ వాళ్ళకి ఈ విషయం చెప్పు అంటూ ఈయన నన్ను ఇక్కడికి పంపించారు. నువ్వే నీ మనవరాలికి చెప్పుకుంటావో మా అన్నయ్య చేత చెప్పిస్తావో నీ ఇష్టం. కానీ మన ఇంట్లో ఇటువంటి పరువు తక్కువ పనులు ఇంకా జరగకూడదు కోపంగా చకచకా చెప్పేసింది భారతి. అయ్యో అయ్యో, ఈ ముదనష్టపు పిల్ల ఎంత పని చేసిందే. తల్లి పెంపకం అలా ఉంది మరి. అయినా ఈ మధ్య ఈ ఇంట్లో నా మాట సాగడం లేదమ్మా. సాయంత్రం జనార్దనం వచ్చాక వాడితో చెప్తాను. ఈ ఇంటికి ఏదో పీడ పట్టినట్లు ఉంది తల మీద బాదుకుంటూ అంది సుభద్రమ్మ. నా ఇద్దరు కూతుర్లను చూడమ్మా, నేనెంత పద్ధతిగా పెంచానో. పెద్దది అక్కడ అత్తారింట్లో చక్కగా పేరు తెచ్చుకుంది. చిన్నది ఇక్కడ నీ మనవరాలలా అన్ని మార్కులు తెచ్చుకోకపోయినా ఎక్కడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా బుద్ధిగా చదువుకుంటోంది. ఇదిగో ఈ బీఎస్సీ చదువు అయిపోతే దానికి కూడా పెళ్లి చేసేస్తాను గర్వంగా అంది భారతి. నీలా అందరూ ఆలోచించద్దటే. ఆ పెద్దది చంద్రిక ఉంది కదా, 30 ఏళ్ళు దగ్గరికి వస్తున్నా ఇంకా వీళ్ళకి పెళ్లి ఆలోచన లేదు. ఏం మనుషులో. నాకైతే ఈ ఏడుకి పెళ్ళేడుకొచ్చిన పిల్లలున్నారు అంది సుభద్రమ్మ నిట్టూరుస్తూ. అయినా ఈ ఇంట్లో నీ మాట సాగకపోవడం ఏమిటమ్మా? ఆశ్చర్యంగా ఉంది. కళ్ళు పెద్దవి చేసి తల్లివైపు చూస్తూ అడిగింది భారతి. ఏమిటోనే తల్లి, అంతా నా కర్మ నుదురు బాదుకొంది సుభద్రమ్మ. ఆ తర్వాత ఇద్దరూ తనివి తీరా కసిదీరా జయ మీద జయ పిల్లల మీద కబుర్లు చెప్పుకున్నాక ఇంకా వెళ్తానని బయలుదేరింది భారతి. మధ్యలో జయ తెచ్చి ఇచ్చిన కాఫీ ఆమె మొహం కూడా చూడకుండానే అందుకొని తాగేసింది. భారతి వచ్చి వెళ్ళాక పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్లు అనిపించింది జయకి. ఇంట్లో జయ సుభద్రమ్మ ఇద్దరే ఉన్నారు. ఇద్దరూ ఎవరి గదుల్లో వారు నిశ్శబ్దంగా కూర్చున్నారు. జయకి భారతి వచ్చి వెళ్ళిందన్న ఆశ్చర్యం కన్నా తనకు తెలియకుండా తన కూతురు ఇంత పని ఎందుకు చేసిందన్న ఆలోచన ఎక్కువైంది. ఆ ఆలోచనలో బాధ కూడా ఉంది. సాయంత్రం జనార్దనం ఆఫీస్ నుండి వచ్చాక ఏం గొడవ జరగబోతోందోనని తలుచుకుంటుంటే గుండె గుబగుబలాడింది. ఈయన రాకముందే ప్రభ ఆఫీస్ నుండి వచ్చేస్తే బాగుండును. పక్కకు తీసుకెళ్ళి 4 అడగవచ్చు అనుకుంది జయ.
ఈ మధ్య ప్రభ అప్పుడప్పుడు ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తోంది. ఆఫీస్లో పని ఎక్కువని చెప్తోంది. అయితే అవన్నీ అబద్ధాలా అని జయ అనుకుంది. ప్రభ ఎవరో బెంగాలీ అబ్బాయితో చనువుగా ఉందన్న విషయం కంటే తనతో అబద్ధం చెప్పిందన్న విషయమే జయను ఎక్కువగా బాధించింది. తన కూతుర్లే తన స్నేహితురాళ్ళు అనుకుంది. తనతో చంద్రిక చెప్పిన విషయం గురించి చెప్పి సలహా అడుగుదాం అనుకుంది. ఇప్పుడు ఆ విషయం ఇంకేం మాట్లాడుతుంది? సాయంత్రం దాకా జయ కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది. అదృష్టవశాత్తు ప్రభ జనార్దనం కంటే ముందే వచ్చేసింది ఆ రోజు. కూతురికి టీ టిఫను ఇచ్చి, తల్లి నీతో కాస్త మాట్లాడాలి, ఆ టీ కప్పు పట్టుకొని డాబా మీదకు వస్తావా అడిగింది జయ. ఆశ్చర్యంగా చూసింది ప్రభ. రోజు ఈ సమయానికి అమ్మ చాలా హడావిడిగా ఉంటుంది. ఇవాళేమిటి ఇలా తీరిగ్గా డాబా మీదకు వెళ్దామంటుంది అనుకుంది ఆశ్చర్యంగా. డాబా మీదకు వెళ్ళగానే జయ తిన్నగా విషయంలోకి వచ్చేసింది. అవతల అందరూ ఆఫీసుల్లోంచి స్కూళ్ళ నుండి వచ్చే సమయం అయింది. మళ్ళా కిందకు త్వరగా వెళ్ళిపోవాలి. పొద్దున్న భారతి వచ్చిన విషయము, ఆఫీసులో బెంగాలీ అతని విషయము చెప్పింది. నువ్వు ఆ బెంగాలీ పిల్లాడితో తిరుగుతున్న విషయం కొంత బాధ కలిగించింది నిజమే. కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టావు అన్న విషయం ఇంకా బాధ కలిగించింది తెలుసా అంది బాధగా. ప్రభ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అమ్మా, అసలు త్వరలో నేనే చెప్దామనుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, నేనేమీ భారతత్త చెప్పినట్లు ఇకలు పక్కపక్కలు చేయడం లేదు. ఆఫీస్లో ఇద్దరం ఒకే పని చేస్తాం. ఇంటర్నల్ ఆడిట్ అంటారు ఆ పనిని. ఇద్దరం ఆ పని చేయడం వల్ల పని గురించి చాలా తరచుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదిగాక ఈ మధ్య ఆఫీస్లో ఒక భయంకరమైన నిజం తెలిసింది. అది ఇప్పట్లో ఎవరికీ చెప్పకూడనిది. మా ఇద్దరికి, మా బాస్కి మాత్రమే తెలిసిన విషయం అది. అందుకే అప్పుడప్పుడు క్యాంటీన్కి వెళ్ళి ఆ విషయం గురించి చర్చించుకుంటూ ఉంటాం శాంతంగా చెప్పింది ప్రభ. అంటే భారతత్త చెప్పింది నిజం కాదంటావా? అంటే పూర్తిగా నిజం కాదని కూడా చెప్పలేనమ్మా. అతను నాకు కొన్ని నెలల క్రితం ప్రపోజ్ చేశాడు. నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాను. నువ్వు నీ పెళ్ళైన దగ్గర నుండి సుఖపడింది లేదు. ఇప్పుడు నేనొక కొత్త సమస్య తెచ్చి నిన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. అందుకే ఆలోచించుకొని చెప్తానని అన్నాను. ఇంకో కులం వాడినో ఇంకో భాష వాడినో చేసుకుంటానన్నందుకు కాదమ్మా నా బాధ. బెంగాలీ వాళ్ళంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల దగ్గర నుండి అన్నీ మన అలవాట్ల కంటే వేరుగా ఉంటాయి. ఇలా రెండు వేరువేరు ఆచార వ్యవహారాలు ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు తన అలవాట్లను సౌకర్యాలను వదులుకోవాల్సింది ఆడపిల్లేనమ్మా. మగాడు తాను ఇన్నాళ్ళు ఉన్న తన సౌకర్యాల్లోంచి బయటకు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు భోజనంలోకి పచ్చి ఉల్లిపాయ వాసనే నచ్చదు. బెంగాలీ వాళ్ళంటే రోజు చేపలు తినకుండా ఉండరు. వారానికి 2-3 రోజులైనా మాంసం తినకుండా ఉండలేరు. వీటన్నింటికీ నువ్వు సర్దుకుపోవాలి. జీవితాంతం అలా సర్దుకుపోతూ గడిపేయడమేనా? బాధగా అడిగింది జయ. అమ్మా, నేనొకటి చెప్పనా? మనసుని తూట్లు పొడిచే మాటలు భరిస్తూ తనకిష్టమైన చిన్న పని కూడా చేసుకోలేక బాధపడుతూ సర్దుకుపోవడం కంటే ఇలా ఆహార విషయంలో సర్దుకుపోవడం నయమేమో. అయినా నేను అవన్నీ వండక్కర్లేదు. ఒకవేళ అతన్ని పెళ్లి చేసుకుంటే ఇద్దరం బాగానే సంపాదిస్తున్నాం కాబట్టి ఒక వంట మనిషిని పెట్టుకునేంత స్తోమత మాకుంటుంది. ఆ విధంగా ఒక నిరుద్యోగికి ఉద్యోగం చూపించిన వాళ్ళం కూడా అవుతాము. ఒకసారి వంట మనిషిని పెట్టుకున్నాక ఆమె చేతో అతని చేతో 2 రకాల వంటలు చేయించుకోవడం కష్టం కూడా కాదు. వీటన్నింటికంటే ముందు నేను అతని వ్యక్తిత్వాన్ని ఇంకా బాగా చదవాలి అమ్మా. ఆ తర్వాతే ఏ నిర్ణయం అయినా. అదైనా నిన్ను బాధ పెట్టకుండా ఉంటేనే అంది ప్రభ. కూతురి తర్కానికి అబ్బురపడింది జయ. అవును, నేనిలా ఎందుకు ఆలోచించలేదు అనుకుంది. అప్పటికే డాబా మీదికి వచ్చి చాలాసేపు అవడం వలన చంద్రిక విషయం మరో రోజు మాట్లాడదాం అనుకుంది జయ. అమ్మా, ఈరోజు నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చి రాగానే నాయనమ్మ నా విషయం చెప్తుంది. నాన్నగారికి నేనే జవాబు చెప్పుకుంటాను. నువ్వు అనవసరంగా నీ టెన్షన్ పెంచుకోకు. నిర్ణయం నాది అయినప్పుడు బాధ్యత కూడా నాదే అవ్వాలి అంది ప్రభ దృఢంగా. జయ కూతురి వైపు ముచ్చటగా చూసింది. ప్రభా, నాకు కుతూహలంగా ఉంది. మీ ఆఫీస్లో ఏదో భయంకరమైన నిజం బయటపడింది అన్నావు కదా. నీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్తావా? ఒక నిజం బయటపడింది అనలేదమ్మా. ఒక నిజం మా ఇంటర్నల్ ఆడిట్ వాళ్ళకి తెలిసింది. దానిని ఇంకా నిరూపించాలి.
అసలు అందులో నిజం ఎంతుందో అంచనా వేయాలి. అప్పుడే ఆ విషయం బయటకు వస్తుంది. ఒకవేళ జరిగిన ఆ ఘోరం సరిదిద్దగలిగింది అయితే బయటకు రాకుండానే ఉండిపోతుంది. ఇది ఎవరికి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదమ్మా అంది ప్రభ నవ్వుతూ. అవునులే, నువ్వు చెప్పింది కూడా నిజమే. అయినా ఒకవేళ నువ్వు చెప్పినా నాకు ఆ విషయాలు అర్థమవ్వవులే. ఇంక కిందికి వెళ్దాం పదా అంది జయ కూడా నవ్వుతూ. ఇద్దరూ మెట్ల వైపు నడిచారు. జనార్దనం ఆఫీస్ నుండి వచ్చాడు. సూర్యం, అరుణ, ఇందిర కూడా వచ్చారు. చంద్రిక ఇంకా క్లినిక్ నుండి రాలేదు. జనార్దనం ఆఫీస్ నుండి వస్తూనే సుభద్రమ్మ అతన్ని తన గదిలోకి పిలిచింది. అయ్యో, టీ తాగేదాకైనా ఆగవచ్చు కదా అనుకుంటూ బాధపడింది జయ. ఒరేయ్, నీ కూతురు ప్రభావతి ఆఫీస్లో ఎటువంటి వేషాలు వేస్తోందో తెలుసా? ఏ ఉపోద్ఘాతమూ లేకుండా సూటిగా మొదలెట్టింది. ఏం చేసిందమ్మా? తెల్లబోతూ అడిగాడు జనార్దనం. పొద్దున్న భారతి వచ్చి తనకు చెప్పిన విషయాలకి మరో 2-3 విషయాలు జోడించి మరీ చెప్పింది సుభద్రమ్మ. జనార్దనం కళ్ళు చిరాకుతో ముడుచుకొన్నాయి. నిజమా? ఇది అంత పని చేసిందా? నమ్మలేనట్లు అన్నాడు. 25 ఏళ్ళు నిండేదాకా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకపోతే జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. చదువులో అని కొట్టుకుపోయారుగా నువ్వు నీ పెళ్ళాము. ఇప్పుడు అనుభవించండి విసురుగా అంది సుభద్రమ్మ. జయా, ఒకసారి ఇలా రా అరిచాడు జనార్దనం. టీ కప్పు పట్టుకొని ఆ గదిలోకి వెళ్ళబోతున్న జయను ప్రభ ఆపింది. నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా, ఆ కప్పు ఇటియ్యి, నేనిస్తాను నాన్నగారికి అంది తల్లి చేతిలోంచి కప్పు అందుకుంటూ. చేతిలో టీ కప్పుతో తండ్రి ఉన్న గదిలోకి నడిచింది ప్రభ. గదిలోకి అడుగుపెట్టిన కూతురి వైపు తీక్షణంగా చూశాడు జనార్దనం. మీ అమ్మను కూడా రమ్మను ఉరుముతున్నట్లు అన్నాడు జనార్దనం. అమ్మను నేనే రావద్దన్నాను నాన్న, అడగవలసిందేదో నన్నే అడగండి ప్రశాంతంగా చూస్తూ అంది ప్రభా తండ్రికి టీ కప్పు అందిస్తూ. నువ్వు మీ ఆఫీసులో ఎవరో బెంగాలీ వాడితో తిరుగుతున్నావని విన్నాను, నిజమేనా? మీరు ఎవరి ద్వారా విన్నారో కానీ అది పూర్తిగా నిజం కాదు నాన్న. నేను ఒక బెంగాలీ అబ్బాయితో కాస్త చనువుగా ఉన్నమాట నిజమే, కానీ ఎక్కడికి తిరగడం లేదు అంది ప్రభ తిరగడం అన్న మాట ఒత్తి పలుకుతూ. నేను ఆఫీసు గాక మీరన్న ఆ తిరగడం ఆఫీస్ ఆవరణలోనే ఉన్న ఆఫీస్ క్యాంటీన్ దాకానే అంది మళ్ళా. అయితే మీ అత్త అబద్ధం చెప్తుందా? ఆఫీసులో మీ ఇద్దరూ ఇకైకలు పక్కపక్కలు అన్న విషయం అబద్ధమా అరిచింది సుభద్రమ్మ. సుభద్రమ్మ వైపు చూడకుండానే తండ్రి వైపు చూస్తూ జవాబిచ్చింది ప్రభ. నాన్నగారు, ఆఫీసులో అతనొక్కడితోనే కాదు, నేను అందరితోనూ జోకులు వేస్తూ సరదాగా మాట్లాడతాను. అలా మాట్లాడకపోతే పనులు సరిగ్గా అవ్వవు. మరి దానికి ఇకైకలు పక్కపక్కలు అని పేరు పెడితే నేనేం చేయలేను. అంటే ఆ కుర్రాడి మీద ఏమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదంటావు? తీక్షణంగా చూస్తూ అడిగాడు జనార్దనం. కాసేపు మౌనంగా ఊరుకుంది ప్రభ. ఆ తర్వాత నెమ్మదిగా అంది. ఆసక్తి లేదని అనలేను నాన్న. ఆడవాళ్ళంటే అతనికి ఉన్న గౌరవం నాకు చాలా నచ్చుతుంది. కొన్ని నెలల క్రితం అతను నాకు ప్రపోజ్ చేశాడు కూడాను. కానీ నాకు మిమ్మల్ని అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే అతనికి ఆలోచించి చెప్తానని జవాబు చెప్పాను. ఇప్పటికైనా అతన్ని పెళ్లి చేసుకుంటే మన కుటుంబం పరువు పోతుందని మీరు అనుకుంటే అతనికి కాదని చెప్పేస్తాను. కానీ మళ్ళా అతని లాంటి వాళ్ళు దొరికేదాకా నన్ను మీరు పెళ్లికి తొందర పెట్టకూడదు స్థిరంగా చెప్పింది ప్రభ. తండ్రి అడిగిన ప్రశ్నకి అదంతా అబద్ధమని ప్రభ బుకాయిస్తుందని, అప్పుడు తనని తన తల్లిని కూడా చెడామడా తిట్టవచ్చని మనసులో ఆలోచించుకున్న సుభద్రమ్మ ప్రభ నిర్భయంగా చెప్పిన జవాబుకి నివ్వెరపోయింది. కూతురు చెప్పిన జవాబుతో జనార్దనం కూడా ఏం మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయాడు. సరే తల్లి, మీరంతా పెద్దవాళ్ళైపోయారు. ఒక్కటే విషయం గుర్తుంచుకో, తొందరపడి మన కుటుంబం పరువు తీసే పని చేయకు. దీని గురించి తర్వాత నువ్వు, నేను, అమ్మ తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు జనార్దనం. బయట కూర్చుని ఈ మాటలన్నీ వింటున్న జయ తేలిగ్గా నిట్టూర్చింది. ఇదే పూర్వపు జనార్దనం అయితే ఈ పాటికి చేతిలో ఉన్న కప్పుని భళ్ళుమని పగిలేలా విసిరికొట్టి ఉండేవాడు. అవునాన్నా, నేను కూడా ఈ విషయం ఇంత త్వరలో మళ్ళా నా ముందు ఎత్తవద్దని అతనితో చెప్తాను. ప్రస్తుతం మేమిద్దరం ఆఫీసులో ఒక ముఖ్యమైన పనిలో బాగా మునిగిపోయి ఉన్నాం. అందువల్ల తరచుగా మాట్లాడుకుంటూ ఉండక తప్పదు అంది ప్రభ. ఇంక నేను వెళ్ళవచ్చా నాన్నా అడిగింది. సరే అన్నట్లు మౌనంగా తలూపాడు జనార్దనం.
ఖాళీ అయిన టీ కప్పు తీసుకొని ప్రభ బయటకు వెళ్ళిపోగానే సుభద్రమ్మ కొడుకుని ఆరాగా అడిగింది. అవునరా జనార్దనం, నువ్వు అది కూడా టాటా కంపెనీలోనే పనిచేస్తున్నారు కదా, మరి దాని విషయాలు నీకేమీ ఎలా తెలియకుండా ఉన్నాయిరా? అమ్మా, నేను, ప్రభ, ఇందిరా, భారతి భర్త సుధాకర్ అందరం టాటా కంపెనీలోనే పనిచేస్తున్నా. మా ఆఫీసులు వేరమ్మా. నేను, ఇందిరా ఒక ఆఫీసులో పనిచేస్తాం. ప్రభ, సుధాకర్ మరో కంపెనీలో పనిచేస్తారు చెప్పాడు జనార్దనం. ఏమిటో మా ఐదారి పిల్లలు అంటూ ఆ రోజు చాలాసేపు గొనుక్కుంటూనే ఉంది సుభద్రమ్మ. 10 రోజులు గడిచిపోయాయి. ఈ 10 రోజులు ప్రభ ఆఫీస్ నుండి రోజు ఆలస్యంగానే వస్తోంది. ఏ రోజు సాయంత్రం 7 గంటలకు ముందు రావడం లేదు. ఒక్కొక్క రోజైతే విపరీతంగా అలసిపోయినట్లు మొహం వడలిపోయి కనపడుతోంది. ఒక్కో రోజు ఏదో సాధించిన ఉత్సాహం ప్రభ మొహంలో కనపడుతోంది. కూతుర్ని రోజు అలా చూస్తుంటే జయ మనసు తరుక్కుపోతోంది. చంద్రిక విషయం మాట్లాడదామంటే కుదరడమే లేదు. ఏమ్మా తల్లి, ఆఫీస్లో అదేదో ముఖ్యమైన విషయం అన్నావు, ఇంకెన్నాళ్లకు పూర్తి అవుతుందమ్మా? ఒకరోజు సాయంత్రం అలసటగా కుర్చీలో కూర్చున్న కూతుర్ని అడిగింది జయ. 2-3 రోజుల్లో అయిపోతుందమ్మా అంది ప్రభ. ఎందుకో ప్రభ మొహంలో సంతోషం లేదేమో అనిపించింది జయకి. కానీ అసలే అలసిపోయి ఉన్న కూతుర్ని మరింత విసిగించడం ఇష్టం లేక మౌనంగా ఊరుకుంది. అమ్మా, ఇవాల్టితో ఆఫీస్లోని ఆ పని అయిపోయింది. ఇన్నాళ్ళు ఆఫీస్ తర్వాత చాలాసేపు పనిచేశాను కదా, దానికి చెల్లింపులాగా మా బాసు నన్ను ఒకరోజు సెలవు తీసుకోమన్నారు. రేపు నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదోచ్. ఎల్లుండేమో ఆదివారం. 2 రోజులు సెలవులు హుషారుగా అంది ప్రభ. జయ నిశ్చింతగా నిట్టూర్చింది. రేపు ప్రభ ఇంట్లోనే ఉంటుంది. అందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత తనతో చంద్రిక విషయం మాట్లాడాలి అని నిశ్చయించుకుంది. రేపు నేను ఇంట్లోనే ఉంటాను కదా, మధ్యాహ్నం భోజనంలోకి ఉల్లికాడల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేయకూడదా అమ్మా? గోముగా అడిగింది ప్రభ. ఓ తప్పకుండా తల్లి, సంతోషంగా అంది జయ. మర్నాడు అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోయాక వంటింట్లో పని చేసుకుంటున్న జయ దగ్గరికి సాయం చేయడానికి వచ్చింది ప్రభ. ఇదే సమయం చంద్రిక గురించి మాట్లాడడానికి అనుకుంది జయ. చూడమ్మా ప్రభ, నీతో ఒక విషయం మాట్లాడదామని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. నన్ను తల్లిగా కాకుండా ఒక స్నేహితురాలుగా భావించి నాకు సలహా ఇయ్యి అంది జయ. అమ్మో, నీకు సలహా ఇచ్చేంత దాననా? సరే చెప్పమ్మా, విషయం ఏమిటో ఆసక్తిగా అడిగింది ప్రభ. మీ అక్క చంద్రి విషయం. ఈ మధ్య తాను నాకో విషయం చెప్పింది. తన దగ్గరికి తరచుగా వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్ శ్రీనివాస్ గురించేనా అడిగింది ప్రభ. అరే, నీకు ఆ విషయం తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది జయ. 4-5 నెలల క్రితం నాకు చెప్పిందమ్మా. తనకి పెళ్లి మీద ఆసక్తి లేదని, కానీ అతనితో మాట్లాడుతుంటే హాయిగా ఉంటుందని చెప్పింది. అవునా? నాకు ఆ విషయం 15 రోజుల క్రితం చెప్పింది. కానీ నాకు ఒక విషయంలో భయంగా ఉందే ప్రభా. నువ్వే నాకు సలహా ఇవ్వాలి. అందుకే నీ దగ్గర ఈ విషయం ఎత్తాను అంది జయ ఉల్లికాడలు చకచకా తరుగుతూ. భయమా? దేని గురించమ్మా? ఆశ్చర్యంగా అడిగింది ప్రభ. మరి అతను అక్క కంటే తక్కువ చదివాడు, అక్క కంటే తక్కువ సంపాదిస్తున్నాడు. చేస్తున్న పని చప్పున ఆపేసి తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది ప్రభ. అంటే నువ్వు కూడా మగాళ్ళు ఆడాళ్ళ కంటే అన్ని విషయాల్లో ఎక్కువగా ఉండాలని అనుకుంటున్నావా అమ్మా? కాదు తల్లి, మగాళ్లే ఎప్పుడూ ఎక్కువ ఉండాలి అనుకోవడం లేదు. కానీ ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్న బాధలు ఆడవాళ్ళకే కదా అని భయపడుతున్నాను ఆలోచిస్తూ అంది జయ. ఎందుకలా భయపడుతున్నావమ్మా? ఆశ్చర్యంగా అడిగింది ప్రభ. నీకు తెలుసు కదా, నాన్నగారు నేను ఒకే అంత చదువు చదివాము. ఇద్దరము మెట్రిక్ పాస్ అయ్యాం. నేను మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నాన్న సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. పెళ్ళయ్యాక నాకు నా చదువు విషయం ఎప్పుడూ గుర్తు రాలేదు. కాస్తంత సరదాలతో, కాస్తంత మంచి మాటలతో ఆయన నాతో గడిపితే చాలు అనుకునేదాన్ని. కానీ ఆ చిన్న కోరిక కూడా తీరలేదు నాకు. నేను ఏదైతే పట్టించుకోలేదో ఆయన దానినే ఎక్కువగా పట్టించుకున్నారో. నేను ఏ పని చేసినా అందులో నా చదువు వల్ల వచ్చిన అహంకారమే ఆయనకు కనిపించేది. నాన్నగారు మిగిలిన అందరితో అంత బాగా ఉన్నా నా దగ్గర మాత్రం ఎందుకంత చిరాగ్గా ఉండేవారో ఆలోచిస్తే అర్థమైంది. ఇంగ్లీష్లో అదేదో మాట ఉంది కదా, ఏమిటమ్మా అది?
ఏదో కాంప్లెక్సు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రభ అందించింది. ఆ, అదే. అది ఎక్కువైందేమోనని నా అనుమానం. నాన్న ఒక్కరికే కాదు, బహుశా చాలామంది మగవాళ్ళు అది భరించలేరేమో, లేక అది కేవలం నా ఊహో తెలియదు. కానీ ఆ కాంప్లెక్సు మగాళ్ళకి ఎక్కువైనా కష్టం మాత్రం ఆడదానికే కదా తల్లి. రేపు అక్క తనకంటే తక్కువ చదువుకున్న వాడిని చేసుకుంటే నేను పడిన బాధలు పడుతుందేమోనని నా భయం. ప్రభ కాసేపు ఆలోచించింది. అందరూ అలా ఉండరమ్మా. నిజం చెప్పాలంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భరించడం ఎంత కష్టమో, సుపీరియారిటీ కాంప్లెక్స్ భరించడం కూడా అంతే కష్టం. రేపొద్దున్న అక్క గురించి అక్క కంటే ఎక్కువ చదివిన మనిషిని తెస్తే అతను మాటి మాటికి నీకేమీ తెలియదు అంటుంటే అది కూడా బాధాకరమే కదమ్మా అని ప్రభ అడిగింది. జయకి తన నాయనమ్మ గుర్తొచ్చింది. తన తాత నాయనమ్మ బుర్రకి ఆవకాయ రాయడం గుర్తొచ్చింది. అవును, ప్రభ చెప్పింది నిజమేనేమో అనుకుంది కాస్త ఆలోచించి. అమ్మా, ఒకటి చెప్పనా? ఆడవాళ్ళు ఎప్పుడూ మగవాళ్ల కంటే అన్ని విషయాల్లోనూ తక్కువ ఉండాలన్న ఆలోచన నుండి మన ఆడవాళ్లే బయటకు రావాలి. అప్పుడే మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోగలం. నీది నాన్నగారిది పెళ్లి విషయం తీసుకుంటే అది ఆర్థిక పునాదుల మీద ఏర్పడిన బంధం. నాన్న నీతో సమానంగా చదివినా మంచి కంపెనీలో మంచి జీతం తెచ్చుకుంటున్నారు అన్న విషయం ఆధారంగా జరిగింది. ఒకవేళ అక్క ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ని పెళ్లి చేసుకున్నా దానికి ఆధారం వాళ్ళిద్దరి వేవ్ లెంగ్తులు కలవడం అన్న విషయం ఆధారం అవుతుంది. అంతే తప్ప డబ్బు కాదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నా తల్లి మనసు ఎంతసేపు నాలాగా అది కూడా కష్టాలు పడకూడదు అని మాత్రమే ఆలోచించింది. కష్టాలు ఎప్పుడొస్తాయో ఆలోచించలేదు. మనస్ఫూర్తిగా ఒప్పుకుంది జయ. అమ్మా, నువ్వు హిందీ పుస్తకాలు చదవవు, కానీ అతను హిందీలో ఎన్ని అద్భుతమైన పుస్తకాలు రాశాడో తెలుసా? ఒకసారి నాకు అక్క అతను రాసిన పుస్తకం ఒకటి ఇచ్చింది. నేను చదివాను. అతని రాతల్లో అడుగడుగున స్త్రీల పట్ల గౌరవం కనపడుతుంది తెలుసా? అవునా? అయితే అక్క అతనిని వదులుకోకూడదు. పెళ్ళంటే అక్కకి ఉన్న విముఖత్వాన్ని మనం తొలగించుదాం అంది జయ ఆనందంగా. జయ ప్రభ మాటల్లో ఉండగానే జయా జయా అని వీధిలోంచి అరుచుకుంటూ జనార్దనం వచ్చాడు. ఈయన ఇవాళ ఈ సమయంలో వచ్చారేమిటి? ఆశ్చర్యంగా అంది జయ. వీధి వరండాలోనే కూర్చుని ఉన్న సుభద్రమ్మ, ఏమైందిరా అంతలా అరుచుకుంటూ ఈ సమయంలో వచ్చావు? ఆత్రంగా అడిగింది. అమ్మా, జయ ఇంట్లో ఉందా? ప్రభ ఇవాళ సెలవు పెడతానంది కదా, తను కూడా ఇంట్లోనే ఉంది కదా? ఒకరుస్తూ అడిగాడు జనార్దనం. భర్త గొడవగా మాట్లాడడం విని గబగబా వంటింట్లోంచి బయటకు వచ్చింది జయ. జయ వెనకే ప్రభ కూడా వచ్చి తల్లి వెనక నిల్చుంది. జనార్దనం తిన్నగా జయ దగ్గరికి జరిగి గొంతు తగ్గించి, ఒక ఘోరం జరిగిపోయింది జయ, బహుశా మన పరువు బజారున పడుతుందేమో అన్నాడు. తెల్లబోయి చూసింది జయ. తండ్రి మొహం వైపే దీక్షగా చూస్తున్న ప్రభ మనసులోనే నిట్టూర్చింది. అయితే నాన్నకి కూడా తెలిసిపోయిందన్నమాట మనసులో అనుకుంది. ఘోరమా? కుటుంబం పరువు పోయేటంత ఘోరం ఏం జరిగిందండి? ఆత్రంగా అడిగింది జయ. మన భారతి భర్త సుధాకర్ని ఉద్యోగంలోంచి తీసేశారట. నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ చెప్పాడు జనార్దనం. ఆ అంటూ నిర్ఘాంతపోయింది జయ. అంటే డిస్మిస్ చేసేశారా? విస్తుపోతూ అడిగింది. డిస్మిస్ చేయలేదు, కానీ చేసినంత పని చేశారు. అతను వెంటనే ఈ రోజే ఉద్యోగానికి రాజీనామా చేయాలని, చెయ్యని పక్షంలో మేమే డిస్మిస్ చేస్తామని కంపెనీ ఎండీ అతన్ని పిలిచి చెప్పాడట. కంపెనీ వాళ్ళు ఈ విషయం చాలా రహస్యంగా ఉంచుదామని చూశారు, కానీ అందరికీ అంటే కంపెనీ మొత్తానికి తెలిసిపోయింది. సుధాకర్ ఆఫీస్ నుండి మా ఆఫీస్కు వచ్చిన ఒక మనిషి నన్ను పక్కకు పిలిచి ఈ విషయం చెప్పాడు. మొదట నేను నమ్మలేదు, కానీ తర్వాత నిజమేనని తెలిసింది. అప్పుడే సుధాకర్ రాజీనామా చేసి ఇంటికి కూడా వెళ్ళిపోయాడట. చెప్పడం ఆపాడు జనార్దనం. అసలు ఎందుకిలా జరిగిందండి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విషయం వింటుంటే, బాధగా అంది జయ. జయ వెనుకగా నిల్చున్న ప్రభమొహం వైపు ఒక్కసారి చూసి జనార్దనం మళ్ళా చెప్పడం మొదలెట్టాడు. సుధాకర్ సివిల్ ఇంజనీర్ కదా, ఏడాది క్రితం మా కంపెనీలో ఓ కొత్త కాలనీ కట్టడం మొదలెట్టారు. ఆ పనిలో కొందరు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కొందరు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒకరిద్దరు మేనేజ్మెంట్ వాళ్ళు కలిసి కుమ్మక్కయి కాంట్రాక్టర్లతో కలిసి కంపెనీ డబ్బు కొన్ని లక్షలు తినేశారట. అలా తిన్న వాళ్లలో మన సుధాకర్ కూడా ఉన్నాడట. ప్రతి సంవత్సరం చివర ఆడిటింగ్ అని జరుగుతుంది. ఒకవేళ ఆ ఆడిట్లో వీళ్ళు పట్టుబడితే
కోర్టులో కేసయ్యి జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చును. బయట నుంచి ఆడిటర్స్ వచ్చి ఆడిట్ చేయడానికి ముందు కంపెనీ ఉద్యోగుల చేతనే ఆడిటింగ్ చేయించుతారు. ఏదైనా అవకతవకలు జరిగితే అప్పుడే వాటిని సరిచేయడము, సంబంధిత ఉద్యోగులను సరైన విధంగా శిక్షించడము చేస్తారు. ఇప్పటిదాకా ఏవో చిన్న చిన్న పొరపాట్లే తప్ప ఇంత పెద్ద నేరం ఎప్పుడూ బయటపడలేదు. ఆ నేరానికి సంబంధించిన ఉద్యోగులందరికీ సుధాకర్కి పడిన శిక్షే పడింది. బయటి ఆడిటర్ల ఆడిట్లో వీళ్ళు పట్టుబడి ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయడమో, కోర్టులో కేసు పెట్టడమో చేస్తే వీళ్ళందరికీ ఇంకా జన్మలో మరో మంచి ఉద్యోగం దొరకడం కష్టమైపోయేది. ఇప్పుడు కేవలం రాజీనామా మాత్రం చేయించారు కాబట్టి కనీసం మరో చోట ఉద్యోగం చూసుకోవచ్చు. బహుశా పని మానేశాక ఇచ్చే గ్రాట్యుటీ, పీఎఫ్ లాంటివి వాళ్ళకి దొరకవు అన్నాడు జనార్దనం. జయకి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. కానీ సుధాకర్కి మరో ఉద్యోగం చూసుకునే అవకాశం దొరికింది అన్న విషయం మాత్రం అర్థమైంది. ఈ మధ్యనే కొన్నాళ్ల క్రితం భారతి ఇక్కడికి వచ్చి ప్రభ గురించి ఏవేవో చెప్పి వెళ్ళింది. అది జరిగిన కొన్నాళ్లకే భారతి భర్త ఉద్యోగం పోయింది. రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించసాగింది జయ. సరిగ్గా జయ మనసులో ఉదయించిన ప్రశ్నకు జవాబు చెప్తున్నట్లుగా జనార్దనం అన్నాడు. జయ, ఇంతకు కంపెనీలో జరిగిన ఈ మోసాన్ని బయటికి తీసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరండి? ఆత్రంగా అడిగింది జయ. నీ వెనక నిల్చుని ఉంది కదా నీ కూతురు, అదే. అప్పటిదాకా తన వెనక నిల్చుని ఉన్న కూతుర్ని గమనించని జయ చప్పున వెనక్కి తిరిగి చూసింది. ప్రభమోహన్లో ఏ భావమూ కనపడ్డం లేదు. జనార్దనం మాటల్లో కోపం ఉందో, వెటకారం ఉందో, బాధ ఉందో, గర్వం ఉందో జయకు అంతుపట్టలేదు. గుండె దడదడలాడింది. అవునా, నిజమా? ప్రభ వైపు తిరిగి అడిగింది జయ. నిజమేనన్నట్లు తలూపింది ప్రభ. జనార్దనం మళ్ళా చెప్పడం మొదలెట్టాడు. ఇవాళ మా కంపెనీ ఎండీ నన్ను తన గదిలోకి పిలిచాడు. నాలాంటి చిన్న ఉద్యోగులకి ఆయన చేంబర్లోకి వెళ్ళవలసిన అవసరమే రాదు. మొట్టమొదటిసారిగా ఆయన గదిలోకి వెళ్ళాను. ప్రభ నీ కూతురని ఇప్పుడే తెలిసింది. కంపెనీ గర్వించదగ్గ పని చేసింది నీ కూతురు. తనతో పాటు పనిచేసిన మరొకరికి త్వరలోనే ప్రమోషన్ ఇస్తాము. అయితే కంపెనీలో జరిగిన ఈ మోసం రహస్యంగానే ఉంచమని నీ కూతురు తన బాస్ని అభ్యర్థించింది. అందువల్ల దీనిని రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తాము. అయినా అందరికీ తెలిసిపోతే దానికి మేమేమీ చేయలేము. ఇంతకు నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? నీ పెంపకం అద్భుతం అని చెప్పడానికే. ఈ మొత్తం పనిలో తాను ఎంత అలసిపోయినా పని పూర్తయ్యే వరకు ఎక్కడా రాజీ పడలేదు. ఎవరితోనూ తగువులు పెట్టుకోలేదు. ప్రతి విషయము ఎంతో తార్కికంగా ఆలోచించడమే కాకుండా అది తన పై అధికారులకి వివరించడంలో కూడా ఎక్కడా పొరపాటు చేయలేదు. నీకు నీ భార్యకు అభినందనలు. ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ కపుల్ అని నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు ఆయన. చెప్పడం ఆపాడు జనార్దనం. అంతవరకు తల్లి వెనుక నిల్చున్న ప్రభ ముందుకు వచ్చింది. జనార్దనం కూతురి దగ్గరకు వచ్చి ఆమె తల నిమిరి భుజం తట్టాడు. చూస్తున్న జయ కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇదే మొదటిసారి జనార్దనం తన కూతుర్లలో ఒకరితో అంత ఆత్మీయంగా ఉండడం. జయ గబుక్కున ప్రభను దగ్గరకు తీసుకుంది. నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన ముఖ్యమైన పని ఇదేనా తల్లి? ఆప్యాయంగా అడిగింది. అవునమ్మా, ఇదే. ఆ రోజు భారతత్త వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది తాను ఎందుకు వచ్చి ఉంటుందో. నా మీద ఏవేవో చెప్తే మీరు నన్ను ఆఫీస్కి వెళ్ళడం మాన్పించేస్తారనో, లేక నాతో పనిచేసిన ఆ బెంగాలీ అబ్బాయి పీయూష్తో మాట్లాడకుండా కట్టడి చేస్తారనో అనుకొని ఉంటుంది. కానీ ఆవిడ అనుకున్నట్లు జరగలేదు. ఇంత పని చేస్తున్న ఆఖరున ఆ అవినీతి చర్యకు పాల్పడ్డవారికి పడబోయే శిక్ష తలుచుకొని చాలా బాధ వేస్తూ ఉండేది. ముఖ్యంగా ఈ పనిలో మన కుటుంబం వాళ్ళు కూడా ఉన్నారని తలుచుకుంటే ఇంకా బాధగా ఉండేది. కానీ నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానన్న తృప్తి ముందు ఆ బాధ మరుగున పడిపోయేది చెప్పింది ప్రభ. అవునా, ఒక్కొక్క రోజు నువ్వు మరీ ఆలస్యంగా వచ్చిన రోజు ఎంతెంత అనుమానాలు కలిగేవో తెలుసా అంది జయ. అవునా, అయినా అది సహజంలే అంటూ నవ్వింది ప్రభ. ఏం తల్లి, ఇవాళ మీ బాస్ నీకు సెలవు ఇచ్చాడు అన్నావు, అది నిజమేనా? లేక నువ్వే సెలవు పెట్టావా? జనార్దనం అడిగాడు. బాగా కనిపెట్టేశారు నాన్న, నేనే సెలవు పెట్టేశాను. నేను చేయవలసిన పని పూర్తయిపోయింది. ఇవాళ ఆఫీస్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఆ అప్రియమైన వాతావరణంలో నాకు ఉండాలని అనిపించలేదు. అంతేకాదు, నా తప్పేమీ లేకపోయినా కొందరు నన్ను దోషిగా చూస్తారు. అది కూడా నాకు ఇష్టం లేదు. అందుకే సెలవు పెట్టాను. అన్నట్లు నాన్న, మీరు ఈ సమయంలో ఇంటికి వచ్చారు, సెలవు పెట్టేశారా?
లేదమ్మా, ఒక గంట గురించి పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఇంక నేను వెళ్ళాలి అన్నాడు జనార్దనం. వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి జయవైపు చూస్తూ అన్నాడు, ఇందాక మా ఎండి మీ పెంపకం అద్భుతం అన్నాడని చెప్పాను కదా, నిజానికి ఆ ప్రశంస నీకొక్కదానికే చెందాలి. అలా అంటూనే గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా బయటకు నడిచి స్కూటర్ ఎక్కి రయ్యన వెళ్ళిపోయాడు. కొడుకు ఇంటికొచ్చి మళ్ళా పావుగంటలోనే ఎందుకు వెళ్ళిపోయాడో సుభద్రమ్మకు అర్థం కాలేదు. ఆవిడకు ఈ మధ్య కొంచెం వినికిడి సమస్య మొదలైంది. ఆమె వంటింట్లో పని చేసుకుంటున్న జయ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆరాగా అడిగింది, ఏమే, వీడు ఇవాళ ఈ సమయంలో ఇలా హడావిడిగా ఎందుకొచ్చాడు? మీతో ఏం మాట్లాడాడు? ఏదో సుధాకర్ అన్న మాట వినపడింది మధ్యలో. మన భారతి భర్త సుధాకరేనా? జయ, ప్రభ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరికీ కూడా ఆ వార్త జనార్దనం నోటితోనే ఆమెకు చెప్తే బాగుంటుందని అనిపించింది. అత్తయ్య, మన సుధాకర్ వాళ్ళ ఆఫీసులో ఏదో సమస్య వచ్చిందట, ఆ విషయం చెప్తున్నారు. నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు అని సగం అబద్ధం సగం నిజం చెప్పింది జయ. వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. ఆ రోజు సాయంత్రం దాకా కొంత ఉద్వేగంగా, కొంత సంతోషంగా, కొంత భయంగా గడిచింది జయకి, ప్రభకి. బహుశా భారతత్త మళ్ళా ఇక్కడికి వస్తుందేమో అంది ప్రభ. చూద్దాంలే, వచ్చి ఏమైనా అంటే అప్పుడు ఏం జవాబు చెప్పాలో ఆలోచించుకోవచ్చు అంది జయ. సాయంత్రం జనార్దనం ఆఫీస్ నుండి వచ్చాక ప్రభ తండ్రి దగ్గరికి టీ కప్పుతో వెళ్ళింది. నాన్న, మీకు నా మీద కోపం వచ్చిందా? కాస్త జంకుతూ అడిగింది. జనార్దనం నవ్వాడు. చాలా అరుదైన నవ్వది. లేదమ్మా, కోపం ఎందుకు? నువ్విప్పుడు ఆఫీస్లో జరిగిన ఈ అవకతవకలను పట్టుకోకపోతే ఆ తర్వాత ఎప్పుడో బయట ఆడిట్లో అవి బయటపడితే అతనికి ఇంతకంటే పెద్ద శిక్ష పడేది కదమ్మా. ఆ విధంగా నువ్వు అతన్ని కాపాడినట్లే అన్నాడు. ప్రభ తేలిగ్గా నిట్టూర్చింది. నాన్న, జరిగిన విషయం నాయనమ్మకి తెలియాలి అనుకుంటే మీరే చెప్పాలి. నేను కానీ అమ్మ కానీ చెప్పలేము అంది ప్రభ. నాయనమ్మకి చెప్పాలమ్మా, నేను నెమ్మదిగా చెప్తానులే అన్నాడు జనార్దనం. ఆ రాత్రి రాంచీ నుంచి స్వాతి వచ్చింది. ప్రతి శనివారం వచ్చినట్లుగానే చంద్రిక కూడా క్లినిక్ నుండి కాస్త ఆలస్యంగా వచ్చింది. ప్రభ చంద్రికకు, స్వాతికి, సూర్యానికి, అరుణకి ఆఫీసులో జరిగిన విషయం చెప్పింది. అక్క, ఆ రోజు భారతత్త వచ్చి నిన్ను అన్ని మాటలు అంటుంటే మామయ్య గురించి తెలిసి కూడా నువ్వు ఎలా ఊరుకున్నావు? నేనైతే అప్పుడే చెప్పేద్దునేమో ఆవేశంగా అంది స్వాతి. ప్రభ చిన్నగా నవ్వి స్వాతి నెత్తి మీద ఒక చిన్న మొటిక్కాయ వేసింది. ఇంతలో ఇంట్లో ఉన్న ఫోన్ మోగింది. ఈ మధ్యనే చంద్రిక తన ఖర్చుతో ఇంట్లో ఫోన్ పెట్టించింది. ఇంకా పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ స్థానంలో కొత్త కలర్ టీవీ కూడా కొంది. చంద్రిక లేచి వెళ్ళి ఫోన్ అందుకుంది. టెలిఫోన్ రింగును బట్టి అది ఎస్టీడీ కాల్ అని అందరికీ తెలిసింది. పై ఊర్ల నుండి ఫోన్లు చేసేవారు సాధారణంగా రాత్రి 11 దాటాక చేస్తారు. అప్పుడైతే మామూలుగా అయ్యే ఛార్జీలో 4వ వంతు అవుతుంది. మరీ అర్జెంటు విషయం అయితే రాత్రి 9 దాటాక చేస్తారు. అప్పుడైతే సగం ఛార్జీ అవుతుంది. కానీ సరిగ్గా 8 గంటలకి పై ఊరు నుండి ఎవరు ఎందుకు చేశారో ఇంట్లో ఎవరికీ అర్థం కాలేదు. చంద్రిక ఫోన్లో మాట్లాడడం మొదలెట్టింది. అరే ఉమా, నువ్వటే ఈ సమయంలో ఫోన్ చేశావేమిటే? ఏమైనా అర్జెంటా? ఏమిటి, బయలుదేరి వస్తున్నావా? గంటలో బయలుదేరుతున్నావా? ఎందుకే అంత హఠాత్తుగా బయలుదేరుతున్నావు? ఆందోళనగా అడిగింది చంద్రిక. అవునా, ఏమిటో ఆ సర్ప్రైజు, వచ్చాకనే చెప్తావా? సరే, రేపొద్దున్న 11 గంటలకి ఆ ట్రైన్ వస్తుంది. ఎవరో ఒకరం స్టేషన్కి వస్తాంలే అంటూ చంద్రిక ఫోన్ పెట్టేసింది. యువతల నుండి వింటున్న వాళ్ళకి అర్థమైపోయింది మర్నాడు ఉమ వస్తోందని. అమ్మా, రేపు ఉమ వస్తోంది. అసలు సర్ప్రైజింగ్గా మనకి ఫోన్ చేయకుండానే వద్దామనుకుందట. కానీ తనతో ఎవరో వస్తున్నారట. స్టేషన్కి ఎవరైనా వస్తేనే బాగుంటుందని బయలుదేరే ముందు ఫోన్ చేసింది చెప్పింది చంద్రిక. రేపు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉంటారు, ఉమ కూడా వస్తోంది అని వినగానే జయ మనసు సంతోషంతో నిండిపోయింది. కానీ ఉమతో బాటు వచ్చేవారు ఎవరై ఉంటారో ఎవరికీ అంతు పట్టలేదు. మర్నాడు ఉమను తీసుకురావడానికి సూర్యం, స్వాతి ఇద్దరూ స్టేషన్కి వెళ్లారు. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం వినగానే ఇంటిల్లిపాది వీధిలోకి వచ్చారు. మొదట చేతిలో మెత్తని బుట్టలో చుట్టిన రోజుల పసిగుడ్డుని ఎత్తుకొని ఉమ దిగింది. ఆ తర్వాత ఉమ చీర కొంగు పట్టుకొని 7 ఏళ్ల వసుధ, ఉమ కూతురు దిగింది. ఆ తర్వాత దిగిన ఆవిడను చూసి అందరూ ఆశ్చర్య ఆనందాలతో హా అన్నారు.
ఆమె 80వ వడిలోకి అడుగుపెట్టిన మహాలక్ష్మి. అరే అత్తా, ఎన్నాళ్ళకి నిన్ను చూశాను సంభ్రమంగా అంటూ మహాలక్ష్మిని కౌగిలించుకొని ఆ తర్వాత ఉమవైపు తిరిగి, ఈ రోజుల పసిగుడ్డు ఎవరే ఆశ్చర్యంగా అడిగింది. ఇది నా రెండో కూతురు నవ్వుతూ చెప్పింది ఉమ. నీ కూతురా అని విస్మయంగా అంటూ ఉమ చేతుల్లోంచి ఆ పసిగుడ్డును జాగ్రత్తగా తీసుకుంది జయ. అందరూ లోపలికి నడిచారు. పసిదాన్ని మంచం మీద పడుకోబెట్టాక, ఇప్పుడు చెప్పవే ఉమా, ఈ చంటిది నీ కూతురు ఎప్పటి నుండి అయింది? మహాలక్ష్మత్త నీ దగ్గరికి ఎప్పుడొచ్చింది అని ఆత్రంగా అడిగింది జయ. నేను వారం రోజుల క్రితం మా అత్తారింటి తరపు చుట్టాల పెళ్ళికి అనకాపల్లి వెళ్ళానమ్మా. అప్పుడే మహాలక్ష్మి అత్తను కూడా చూడ్డానికి చిన్నతాత ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక పూట ఉన్నాను కూడాను. ఉన్న ఆ ఒక్క పూటలోనూ అక్కడ అత్త పరిస్థితి తెలిసిపోయింది. మహాలక్ష్మిని అందరూ అత్త అనే పిలుస్తారు. ఇంత పెద్దదైనా ఇంట్లో వయసులో ఉన్నవాళ్ళు మరో 3 ఉన్నా సగం పని అత్త చేతే చేస్తున్నారు. అక్కడ రోజు రుబ్బురోట్లో రుబ్బే పని ఏదో ఒకటి ఉంటుందట. ఆ పని అత్తదే. రాత్రిపూట వంట పని కూడా అత్తదే. ఇంత వయసులో అత్త ఇలా కష్టపడుతుంటే చూడలేకపోయాను. అత్త, నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండిపో, నీ చేత ఏ పనులు చేయించను, నాకు మాట సాయం చేస్తూ ఉంటే చాలు అని చెప్పి నా దగ్గరకు తీసుకువచ్చాను. అత్త వచ్చిన 2వ రోజు మా వీధిలో రోడ్డు మీద ఈ పసిగుడ్డును ఎవరో వదిలేశారు. పిల్ల ఆకలికి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ చుట్టూ చేరి చోద్యం చూస్తుంటే పిల్లకు పాలు పట్టడానికి మేము ఇంట్లోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము. 4 రోజులైనా ఎవరూ పిల్లను తీసుకెళ్ళడానికి రాలేదు. మేము పిల్లను పోలీస్ స్టేషన్లో అప్పగించేయవచ్చు, కానీ ఇద్దరం కూడా కలిసి ఆలోచించుకొని పిల్లను పెంచుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఎలాగో 2వ సంతానం గురించి ప్లానింగ్ మొదలెట్టాం. తర్వాత పుట్టబోయేది పాపైనా బాబైనా ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకున్నాం. మేము కనక్కర్లేకుండానే మాకు దేవుడు ఈ బిడ్డనిచ్చేశాడు. అందువల్ల ఆ ఫుల్ స్టాప్ ఏదో ఇప్పుడే పెట్టేశాం. ఇదిగో, ఇది నీ 2వ మనవరాలు. నీకు నాన్నగారికి ఒకేసారి తెచ్చి చూపించి సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదు. ఎలా ఉందమ్మా నీ చిన్న మనవరాలు? చంటిదాని బుగ్గలు సుతారంగా రాస్తూ అంది ఉమా. బంగారం బొమ్మలా ఉంది అంది జయ పాప తల నిమురుతూ. అవును, వేణు కూడా వస్తే బాగుండేది కదమ్మా. ఆయనకు ఆఫీస్లో ఏదో అర్జెంటు పనులున్నాయట, రాలేకపోయారు. ఏమే ఉమా, వేణు ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడా? ఆదివారమే కదా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళకపోతే ఉంటారమ్మా. మీ పక్క వాళ్ళింట్లో ఫోన్ ఉంది కదా, ఒకసారి మన ఫోన్ నుండి ఆ నెంబర్కి చెయ్యి, అతనితో మాట్లాడాలి అంది జయ ఉద్వేగంగా. రాత్రి 11 తర్వాత మాట్లాడవచ్చు కదమ్మా, ఇప్పుడైతే బోల్డ్ ఛార్జీలు అయిపోతాయి. లేదమ్మా, నేను ఈ క్షణంలో ఇప్పుడే మాట్లాడాలి అంది జయ స్థిర నిశ్చయంతో. ఉమా ఫోన్ నెంబర్ డయల్ చేసి వేణుని ఒకసారి ఫోన్ దగ్గరకు పిలవమని పక్కింటి వాళ్ళతో చెప్పి రిసీవర్ తల్లికి అందించింది. 5 నిమిషాల తర్వాత వేణు లైన్లోకి వచ్చాడు. హలో అత్తయ్య, ఉమా అక్కడికి చేరిందా? మీరందరూ బాగున్నారా? నీతో ఒక విషయం చెప్దామని ఉమను ఫోన్ కలపమన్నాను బాబు. చెప్పండి అత్తయ్య. నిన్ను అల్లుడిగా పొందినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, ఎంతో గర్వపడుతున్నాం. అంతే, అది చెప్పడానికే ఫోన్ చేశాను బాబు. చంటిది ముద్దుగా ఉంది అంటూ కన్నీళ్లు పొంగిరాగా చప్పున రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసింది. ఉమా వెనక నుండి తల్లిని కౌగిలించుకుంది. అమ్మా, నాన్నేరి ఎక్కడా కనపడడం లేదు? కొంతసేపటి తర్వాత అడిగింది ఉమా. నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా అంటూ ముందు రోజు సుధాకర్ విషయంలో జరిగినవన్నీ చెప్పింది. పొద్దున్నే నాన్నగారు భారతత్త ఇంటికి వెళ్ళారు. ఏమైనా సాయం అవసరం ఉంటే చేయడానికి. నువ్వు వచ్చే సమయానికి ఇంటికి వచ్చేస్తానని అన్నారు. ఇంక వస్తారేమోలే. విషయం విని ఉమ ఆశ్చర్యపోయింది. వీళ్ళు మాటల్లో ఉండగానే జనార్దనం వచ్చాడు. ఉమను మహాలక్ష్మిని పలకరించాక జయవైపు తిరిగి అన్నాడు. వాళ్ళు తెల్లవారుజామునే ఇల్లు విడిచి వెళ్ళిపోయారట. నేను వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. పక్క వాళ్ళని అడిగితే ఇంట్లో ఫర్నిచర్తో సహా ఒక లారీలో వేసుకొని లారీ వెనకే కారులో నిశ్శబ్దంగా వెళ్ళిపోయారని చెప్పారు. నేను వెళ్ళిన కాసేపటికి పాలవాడు పని మనిషి వచ్చారు. వాళ్ళకి ఇంకా ఈ నెల జీతాలు ఇవ్వలేదట. లబోదిబోమన్నారు. అదృష్టవశాత్తు నా జేబులో డబ్బులు ఉన్నాయి, వాళ్ళకిచ్చేశాను. అందుకే కాస్త ఆలస్యమైంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆందోళనగా అడిగింది జయ. బహుశా సుధాకర్ తమ్ముడు ఆంధ్రాలో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఉంటారు నిట్టూరుస్తూ అన్నాడు జనార్దనం. ముందు రోజు రాత్రే జనార్దనం సుభద్రమ్మకి
భారతి వాళ్ళ ఇంటి విషయం అంతా చెప్పాడో. అప్పటి నుండి ఆవిడ తన గది విడిచి బయటకు రాలేదు. పొద్దున్న టిఫిన్ కాఫీలు కూడా ఆవిడ గదిలోకి ఇచ్చేశారు. ఇప్పుడు ఉమా వాళ్ళు వచ్చాక కూడా ఆవిడ గది నుండి బయటకు రాలేదు. జనార్దనమే ఆవిడ గదిలోకి వెళ్ళి ఆవిడని బలవంతంగా బయటకు తీసుకొచ్చాడు. ఉమ తీసుకొచ్చిన చంటిదాన్ని చూపించి విషయం అంతా చెప్పాడు. సుభద్రమ్మ మొహం చిట్లిస్తూ అంది, అవునే ఉమా, పెంచుకుంటే పెంచుకున్నారు. ఒక మగపిల్లాడిని పెంచుకుంటే బాగుండేది కదే. మొదటిది ఎలాగో ఆడపిల్లే కదా. నాయనమ్మ, రోడ్డు మీద నిస్సహాయంగా పడి ఉన్నది ఆడపిల్ల, మగపిల్లాడు కాదు. ఒకవేళ అక్కడ పడి ఉన్నది మగపిల్లాడే అయితే వాడిని పెంచుకునేవాళ్ళమేమో. మాకిప్పట్లో కావలసినది మరో బిడ్డ, అంతే. అంటూ దీర్ఘంగా మూలిగింది సుభద్రమ్మ. ఉమా, నిన్ను చూశాక నేనొకటి నిర్ణయించుకున్నాను. ఒకవేళ నాకెప్పటికైనా పెళ్లి చేసుకోవాలనిపించి చేసుకుంటే కనీసం ఒక్క ఆడపిల్లనైనా అనాథ పిల్లని తెచ్చి పెంచుకుంటాను, చిరునవ్వుతో అంది చంద్రిక. అయితే పెళ్లి ఆలోచన వచ్చిందన్నమాట మా అక్క మనసులోకి అంటూ ఆనందంగా నవ్వింది ప్రభ. అప్పటిదాకా సిగ్గుసిగ్గుగా తల్లి వెనకే నక్కి కూర్చున్న 7 ఏళ్ల వసుధ బిడియం తగ్గి అటూ ఇటూ పరిగెడుతూ అన్నీ వింతగా చూడసాగింది. కాసేపయ్యాక ఉమ దగ్గరికి వచ్చి చెవిలో ఏదో గుసగుసలాడింది. ఉమ నవ్వి పాప బుగ్గ చిదిమి కొనమని చెబుదాన్లే అంది. ఏమిటో ఆ తల్లి కూతుర్ల గుసగుసలు? నవ్వుతూ అడిగింది జయ. ఈ ఇంట్లో రాకెట్ బొమ్మ లేదా అని అడుగుతోందమ్మా అంటూ నవ్వింది ఉమ. రాకెట్ బొమ్మ? ఇంకా లక్కపిడతల గురించి వెతుకుతోంది అనుకున్నాను అంది జయ. వీళ్ళ నాన్న దీనికి రాకెట్లు, ఆకాశం, నక్షత్రాలు వీటన్నింటి గురించి తెగ చెప్తూ ఉంటారు. పెద్దయ్యాక రాకెట్లో ఆకాశంలోకి దూసుకుపోతానని చెప్తూ ఉంటుంది. అవునా? అయితే అక్క, ఇది పెద్దదయ్యాక ఆస్ట్రోఫిజిక్స్ చదివించు. నిజంగానే భవిష్యత్తులో ఒక ఆస్ట్రోనాట్ అవుతుందేమో అంది స్వాతి. మరునాడు పొద్దున్న ఇంటిల్లి పాది పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకున్నాక కాఫీ కప్పులతో డాబా మీదికి వెళ్ళి కూర్చున్నారు. తూర్పున ఆకాశం ఎర్రబడుతోంది. పేదరాశి పెద్దమ్మ ఆకాశంలో పండుమిరపకాయలు ఎండబోసినట్లు ఉంది. శరీరం కందితే కానీ ఆటలో విజయం దక్కదు, మనసు కందితే కానీ జీవితంలో విజయం దక్కదు అంది చంద్రిక ఎర్రబడుతున్న ఆకాశం వైపు చూస్తూ. ఏమిటక్క, ఏదో కవిత్వం చెప్తున్నావు? నవ్వుతూ అడిగింది స్వాతి. మన సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తూ అందరూ నడిచిన దారిలో నడిస్తే ఒక సుఖం ఉంటుంది, ఒక రక్షణ ఉంటుంది. మనం ఒక గూడుబండిలో ప్రయాణం చేస్తున్నంతసేపు అప్పుడప్పుడు ఎద్దులను అదిలించడం తప్ప ఇంకేమీ చేయక్కర్లేదు. ఆ ఎద్దులు నలిగిన ఆ దారిలో అలా వెళ్ళిపోతాయి. బయట ప్రపంచాన్ని చూడకుండా చేసే ఆ గూడుబండి ప్రయాణంలో మనం ఎన్నో అందాలను మిస్ అవుతాం. కానీ మరో దారి, మరో అద్భుతమైన ప్రపంచానికి దారి తీసే దారి ఉందని మనకు తెలిసినప్పుడు ఆ కొత్త దారి వెంట కొంత దూరమైనా నడవటం మంచిది, ఒక వ్యక్తికైనా ఒక దేశానికైనా. మళ్ళా అంది చంద్రిక. ఏమిటోనే, నీ మాటలు నాకేమీ అర్థమవడం లేదు అంది జయ కాఫీ గుటక వేసి. అక్క, నీ మాటలు నాకు బాగానే అర్థమయ్యాయిలే. మనమ్మ ఆ కొత్త దారి వెంట నడవడం వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాం అంది స్వాతి తల్లివైపు చూస్తూ. అమ్మా, నువ్వు మమ్మల్ని చదువు అనే కొత్త దారంట నడిపించావు. అందుకే నేను ధైర్యంగా మహాలక్ష్మి అత్తను నా దగ్గర ఉంచుకుంటాను అనగలిగే స్వాతంత్రం వచ్చింది. అదృష్టవశాత్తు యుద్ధం చేయవలసిన అవసరం రాని భర్త నాకు దొరికాడు. కానీ ఒకవేళ ఆయన వద్దన్నా నాకు కావలసిన పని చేయగలిగే ఆర్థిక స్వతంత్రం నాకు దొరికింది కదా నవ్వుతూ అంది ఉమా. జయ ఆలోచనలో పడింది. ఉమా మహాలక్ష్మి అత్తను ఆ పరిస్థితిలో చూడగానే నా దగ్గరకు వచ్చేయని మరో ఆలోచన లేకుండా అనగలిగింది. ఒకవేళ నేనే అత్తను ఆ పరిస్థితుల్లో చూస్తే అలా అనగలిగేదాన్నేనా అనుకుంది. ఆ ఆలోచన ఆమెకు కాస్త చిరాకు కలిగించింది. ఆ చిరాకు తన మీద తనకే. అమ్మా, అలా ఏదో ఆలోచనలో పడిపోయావేమిటి? నువ్వేమీ అపరాధ భావనతో బాధపడక్కర్లేదు. నువ్వు మమ్మల్ని కొన్ని మెట్లు ఎక్కడానికి సాయం చేశావు. అందువల్లే ఇప్పుడు మేము ఇంకొకరు కొన్ని మెట్లు ఎక్కడానికి సాయం చేయగలుగుతున్నాం. నువ్వు మా బంగారు అమ్మవి తల్లిని కౌగిలించుకుంటూ అంది చంద్రిక. అవునమ్మా, మా అమ్మ నాన్న నన్ను కొన్ని మెట్లు పైకెక్కించారు. అందువల్ల నేను మిమ్మల్ని మరికొన్ని మెట్లు ఎక్కించగలిగాను. మధ్యలో గొలుసు తెగిపోకుండా పైకి వెళ్ళిన వారు చెయ్యందించి మరొకరిని పైకి లాగితే ఏదో ఒకరోజు అందరూ శిఖరాగ్రానికి చేరుతారు అంది జయ. జయ, నీకు మీ అత్తను అప్పుడప్పుడు తెచ్చి నీ దగ్గర పెట్టుకోవాలని ఉన్నట్లుంది.
మరేం పర్వాలేదులే, మధ్య మధ్యలో కొన్నాళ్ళు ఆవిడ ఇక్కడ కూడా ఉండొచ్చు. మా అమ్మతో బాటే ఆవిడ కూడాను అన్నాడు అప్పటిదాకా మౌనంగా కూర్చొని వాళ్ళ మాటలు వింటున్న జనార్దనం. అతనికిప్పుడు కూతుర్లను చూసుకుని ధైర్యం వచ్చింది. మరి ఆశ్చర్యానందాలతో చూసింది జయ. సూర్యుడు పూర్తిగా పైకి వచ్చేశాడు. ఆకాశం ఎరుపు నుండి నీలపు రంగుకు తిరిగింది. డాబా అంతా వెలుగుపరుచుకుంది. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.